ఒక ఊరిలో దానయ్య అనే పెద్ద ధనవంతుడు, యోహాను అనే నిరుపేద సువార్తికుడు ఉండేవారు. దానయ్యకు దేవుడంటే భయం ఉంది కాని తన గొప్పతనమంటే ఇంకా ఎక్కువ ఇష్టం. చర్చి నిర్మాణానికి లక్షలిచ్చేవాడు, కాని తన పేరు మార్బుల్ రాయి మీద పెద్దగా రాయించుకునేవాడు. పేదలకు అన్నదానం చేసేవాడు, కాని నలుగురు చూస్తుంటేనే చేసేవాడు. నేను దేవుని పని కోసం ఎంతో ఖర్చు చేశాను, పరలోకంలో నాకోసం పెద్ద బంగళా సిద్ధంగా ఉంటుంది అని గర్వంగా ఉండేవాడు. మరోపక్క యోహాను తన దగ్గర ఏమీ లేకపోయినా రోగంతో ఉన్నవారి దగ్గరికి వెళ్లి ప్రార్థించేవాడు. ఎవరూ చూడకుండా తనకున్న గుప్పెడు అన్నాన్ని ఆకలిగా ఉన్నవారికి పెట్టేవాడు. కన్నీళ్లతో ఇతరుల రక్షణ కోసం ప్రార్థించేవాడు. కాలం గడిచింది. ఇద్దరూ చనిపోయి పరలోకానికి వెళ్లారు. అక్కడ ఒక దేవదూత వారిని ఒక పెద్ద మైదానానికి తీసుకెళ్లాడు. అక్కడ రకరకాల నిర్మాణ సామగ్రి కుప్పలుగా పోసి ఉన్నాయి. ఒక కుప్పలో బంగారం, వెండి, వెలగల రాళ్లు ఉన్నాయి. అవి తళతళ మెరుస్తున్నాయి. మరో కుప్పలో కర్ర, గడ్డి, ఎండు చెత్త ఉన్నాయి. దేవదూత దానయ్యతో, దానయ్య, ఇదిగో నీ జీవితకాల సంపద అని ఆ కర్ర, గడ్డి కుప్పను చూపించాడు. దానయ్య షాకయ్యాడు. అదేంటి, నేను లక్షలు ఖర్చు చేశాను కదా, చర్చీలు కట్టించాను కదా, అవన్నీ ఏవి అని అడిగాడు. అప్పుడు దేవదూత యోహాను వైపు తిరిగి ఆ బంగారం, వజ్రాల కుప్పను చూపించి, ఇది యోహాను సంపద అన్నాడు. దానయ్యకు అర్థం కాలేదు. అప్పుడు అక్కడ ఒక అగ్నిపరీక్ష జరిగింది. దేవుని మహిమ అనే అగ్ని ఆ కుప్పల మీదకి వచ్చింది. దానయ్య పోగు చేసిన కర్ర, గడ్డి, చెత్త, అంటే మనుషుల మెప్పు కోసం చేసిన పనులు, గర్వం క్షణంలో కాలి బూడిదయ్యాయి. కాని యోహాను పోగు చేసిన బంగారం, వెలగల రాళ్లు, అంటే రహస్యంగా చేసిన ప్రార్థన, త్యాగం, ప్రేమ, అగ్నిలో ఇంకా ప్రకాశవంతంగా